ప్రజలను వెన్నుపోటు పొడిచిన గత ప్రభుత్వం ఈ నెల 4న ప్రజా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వెన్నుపోటు దినంగా నిరసన తెలుపుతామని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. పేదల పింఛను పెంచడానికి జగన్ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు. పింఛన్లను అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచి లబ్ధిదారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నామని తెలిపారు. వాళ్ళు ఒక చిన్నపాటి పెన్షన్ ని ఇవ్వటం కోసం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దేకారు. 250 250 250 250 చొప్పున 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెన్షన్ పెంచుకోవడానికి వాళ్ళు 5 సంవత్సరాలు దేకారు. ఒకసారి గమనించుకోవాలి, సిగ్గుండాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది, ఇచ్చిన హామీల్ని ఒకదాని తర్వాత ఏ విధంగా నిర్వహిస్తుంది, ఏ విధంగా అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని పెట్టి విధ్వంసానికి గురి చేసి అమరావతిని నట్టేట ముంచి పోలవరంని అటకెక్కించి మాట్లాడే మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు, ప్రజలకు ఏదో చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ మాటలకి ఏదో నోరు తెలుసుకొని వింటారనుకోవటం అనేది పొరపాటు. ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇది గమనించుకోవాల్సిన పరిస్థితి. ఒక పెన్షన్స్ ని ఇచ్చి మరి ఇచ్చిన హామీని ఈ రోజు వరకు గమనించండి. ఈ సంవత్సర కాలంలో ఈ రోజు వరకు 1వ తారీఖున పొద్దున్నే వాళ్ళ యొక్క పేదవాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి ఇస్తున్న సందర్భం ఒకసారి గమనించుకోవాలి. సెలవు అయితే 1వ తారీఖు 31వ తారీఖుని